రాష్ట్రం అంతా తిప్పినప్పుడు లేకుండా శ్రావణం తిప్పినప్పుడు పోలీసులు సంబంధం లేకుండా ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత కొడుకు లోకేష్ గారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన కూడా మామూలు మంత్రి అయితే ఆయన వర్తించలేము, కానీ ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడు. ఆ రోజు చెప్పినాడు కాబట్టి ఆయన నన్ను నమ్మండి, చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా నేను చేపిస్తా, నేను ప్రశ్నిస్తే నేను చేపిస్తానని చెప్పినారు కాబట్టి అందువల్ల ప్రభుత్వానికి సంబంధం లేదనేది చెప్తాను. ఖచ్చితంగా 100% సంబంధం ఉంది. మా సోదరుడు విజయశేఖర రెడ్డి గారు స్టార్టింగ్ లో అబ్జెక్షన్ పెడతాడు, ఎండింగ్ లో నేను చెప్పినట్టు వినాలంటాడు, అయిపోయిందాక ఉండండి అంటాడు. అర్ధగంట సేపు చెప్పినా మీరు అబద్ధాలు బాగా నీట్ గా చెప్పగలరు కాబట్టి ఒక అర్ధగంట చెప్పగలరు. చెప్తే కాదు కదా, ఇంకో 1 minute ఆయన మాట్లాడి చెప్పదలుచుకుంది చెప్పేవాళ్ళు. ఆపింది దానికి కాదండి, వాయిస్ అర్థం కాక ఆపారు. 15 నిమిషాలు మీకు అయింది, మళ్ళీ మాట్లాడదు. ఇప్పుడేం మించిపోలేదు కదా, ఇంకా ఉంది కదా. ఇప్పుడు మాట్లాడే అబద్ధాలన్నీ చాలు కదా, ఇంక మళ్ళీ మాట్లాడదులే. అవునబ్బా మాట్లాడారులే. కొద్దిసేపు డిబేట్ లో ఒక సిస్టమేటిక్ గా నడిపించే వాళ్ళని నడిపించమనండి. మనం మాట్లాడేప్పుడు మనం మాట్లాడదాం, మన టైం వచ్చినప్పుడు కావాలి మాట్లాడదాం. ఒకవేళ మాటలుంటే క్వశ్చన్ చేయి, అలా లేదంటే ఒకవేళ నోట్ చేసుకుని మళ్ళీ తర్వాత మాట్లాడొద్దాం లేదు కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజయశేఖర రెడ్డి గారు అంటున్నారు కదా, అప్పుడు పెట్టిన కేసు, అప్పుడు కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ రావు పెట్టినటువంటి కేసులు ఆ రోజు పట్టించుకోకుండా ఈ రోజు ఎందుకు పట్టించుకున్నారు, ఇంకోటి ఏదో చెప్తుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజు మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఏది అదే విద్యాసాగర్ మా పార్టీ తరఫున ఉన్నటువంటి వ్యక్తి ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కేసు నడుస్తాను సైలెంట్ గాను వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయనే దాని మీద మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ న్యాయం చేస్తే పోయి ఆమెను బాంబేకి పోయి ఆమెను పిలిపించుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున లాయర్లను పెట్టి, అది కూడా మీరు తెలుసుకోవాలి సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లాయర్లు ఉంటారు కదా, ఆ లాయర్లను పెట్టి పోలీసు బందోబస్తు పెట్టి ఆమె ద్వారా స్టేట్మెంట్ ఇప్పించి ఆమెకేమి నాకు ఇచ్చినటువంటి 1,34,00,000 ఎగిరిపోతే సార్ ఇంకోని మీద కాకుండా ఇంకోని మీద కేసు పెడతాను. ఆల్రెడీ ఇంతకుముందు జిందాల మీద ఏదో బ్లాక్ మెయిల్ కేసు పెట్టండి కదా, అలాంటి కేసులు ఇట్లా పెట్టుకుంటా అంటే నేను నా పని నాకు జరుగుతుంటుందనే ఉద్దేశంలో భాగంగా ఆమె పని ఆమె చేసింది. ఆమె చేసిన తర్వాత ఈ రోజు మరి ఆ జిందాల్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఏదో మన శంకుస్థాపన చేస్తారు కదా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి. ఇంకా రాష్ట్రంలో వాళ్ళ అవసరం మనకు ఉంటుంది, వాళ్ళతో మనం ఉండాలని అనుకున్నారేమో. వాళ్ళని తప్పించడం కోసం ఏమన్నా ఆ బ్లాక్ మెయిల్ కేసు నుండి తప్పించడం కోసము అడ్వాన్స్ గా జత్వాని గారు తప్పుడు పని చేసినారు. జత్వాని గారు డిమాండ్ చేసినారు 3,34,00,000 వాళ్ళ తల్లిదండ్రుల ఈమె అకౌంట్ లో పడినాయి కాబట్టి ఈ అకౌంట్ లో పడినటువంటి డబ్బులు ఒకవేళ అకౌంట్ లో పడకపోతే ప్రభుత్వము సిఐడి అధికారులు కూడా లేదు అంతా పోలీసు వాళ్ళది వీళ్ళదే తప్పు అనేట్టుగా నిర్ధారణ చేస్తేనేమో కానీ అకౌంట్ లో పడిన తర్వాత అది నిజం చూపించిన తర్వాత అక్కడ విధి లేని పరిస్థితిలో జత్వాని గారి పైన కేసు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు తప్పించుకొని తిరగడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆఫీసర్లు. సీతారామన్ గారు అయితే ఫ్యాక్షన్ ఏరియాలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయంలో ఐపీఎస్ ఆఫీసర్లు అని చెప్పి మీరు ఇంత బాగా మాట్లాడారు. మరి ఈ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి నాని గారికి తెలియదని నాని గారు అలాంటి కామెంట్లు చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వంలో ఉంటే ఒకలాగా ఏళ్ళ ప్రభుత్వంలో పోలీసులు మారిపోతూ ఉంటారంటారా మీరు? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో వాడుకుంటారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు చట్టపరంగా ఎక్కడ తప్పు చేసినా ఆ తప్పులు చేసిన నాయకులమైన మాత్రమే ఉపయోగించినారు, వాళ్ళు మాత్రమే బాధ్యులైనారు. వాళ్ళలాగా మేము ఆ సంబంధం లేని కేసులన్నీ ఇరికించండి, వాళ్ళని ఇరికించి రాష్ట్రం అంతా తిప్పండి, ఒక కేసునే 104 కేసులు పెట్టండి, 104 కేసుల్లో బెయిల్ వస్తూ పోతుంటే బాగుండదు, ఉపా చట్టం పెట్టండి, ఇంకోటి పెట్టండి, లేదా రేపు కేసు పెట్టండి, లేదా మర్డర్ కేసు పెట్టండి. మీ ఎదురుగానే మహిళలను బట్టలు చించి రోడ్డు మీద వివస్థను చేసి చంపే ప్రయత్నం చేసిన ఆ కేసు మాత్రం పెట్టాకండి. మీ ఎదురుగానే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి కాల్చి చంపి బూడి తీయండి స్వామి అని బంగపైన కూడా ఆ కేసు పెట్టకండి, ఆ కేసు గురించి మాట్లాడకండి. మనకు కావాల్సిన కేసులు మనము చెప్పినట్టు కేసులు మనం పెట్టాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. కాబట్టే పేరు నాని గారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దయా. చంద్రబాబు నాయుడు గారికి విషయంలో నడి రోడ్డు మీద సంఖ్యలు వేసి వెనక్కి కట్టారని ఆరోపిస్తున్నారు. మరి అదే ఐపీఎస్ అధికారులు మీ ప్రభుత్వంలో జరిగిన దాన్ని పోలీసు కరెక్టే చేశారంటారు మీరు? లక్ష్మీకాంత్ గారు కదా, లక్ష్మీ నాగ్ గారు, లక్ష్మీ నాగ్ గారు చెప్పండి సార్.
ఒక్కసారి మీరు చెప్పినారు సార్, నేను చెప్పేది వినాలి కదా, మీరు క్వశ్చన్ వేసినారు, ఆన్సర్ వినాలి కదా. మీరే చెప్పండి. ఇప్పుడు నేనేం అనలేదు సార్. మీరు ఇప్పుడు డాక్టర్ సుధాకర్, ఓకే డాక్టర్ సుధాకర్ పదే 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 ఏమో పెద్దగా చేసినట్టు మీ ఇష్టం వచ్చినట్టు వర్ణించుకొని ప్రభుత్వాన్ని దాదాపు డ్యామేజ్ చేసే పరిస్థితిని డాక్టర్ సుధాకర్ గాని లేక మన కర్నూలు జిల్లా ఎవరు గిరిజన మహిళ ఆ అమ్మాయికి సంబంధించి కానీ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే డాక్టర్ సుధాకర్ అనే క్యాండిడేట్ అక్కడ మాస్కులు లేవన్నమాట వాస్తవం. అన్న తర్వాత దానికి సంబంధించిన అధికారులు అతని పైన సీరియస్ గా ఏదో మందలిస్తే ఆ మందలించిన తర్వాత అతను తాగి వచ్చి నడి బజార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా తిట్టుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు చూస్తే ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులుగా ఉన్నటువంటి మనం ప్రభుత్వ అధినేతలను ఈ విధంగా తిడితే మనకు చెడ్డ పేరు, ప్రభుత్వానికి ప్రజలకు ఇది బ్యాడ్ మెసేజ్ పంపించిన వాళ్ళ మొత్తం ఇతన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టండి అనే విధంగా పోతే అతని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీదికి తిరగబడి తిట్టను పోతే వాళ్ళు చేతులు పట్టుకుంటే డబ్బు తిరిగితే చేతులు పట్టుకుపోయి ఇంట్లో పెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు ప్లాన్ వేసి పంపించినారు, అది మా మీద దొప్పినారు. మీరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు సార్. మీరైతే ఒకటి చెప్పారు సార్, పాపం పోలీసులు ఒక టైటిల్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీ వాడకం ఒకలాగా ఉంటుంది, వీళ్ళ వాడకం ఒకలాగా ఉంటుంది. మీ దాన్ని బట్టి మీరు ఒక రకంగా వాడారు. ఏదైనా పాపం పోలీసుల్ని వాడుకోవడం అన్ని ప్రభుత్వాలు కామన్ అయిపోయింది అంటారు మీరు. అయ్యా మా వాడకం చెప్పినాం. అచ్చెన్నాయుడు డ్రగ్స్ దాంట్లో అంటే మెడికల్ దాంట్లో అవినీతి చేసి ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసింది వాస్తవమే. మన అయ్యన్న పాత్రుడు గారు మున్సిపాలిటీ స్థలం కబ్జా చేస్తే ఆయన తీసుకొచ్చింది వాస్తవమే. ఇక్కడ ఈయన మన దులిపాల నరేంద్ర గారు ఆ మిల్క్ డైరీకి సంబంధించి మోసం చేస్తే ఆయన తీసుకొచ్చింది నిజమే. మేము ఆ విధంగా చేసినాం తప్ప మీ అవసరాల కోసం మీకోసం మీరు ఎవరిని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అనే దాన్ని పట్టుకొని దాని మీద మీరు ప్లాన్ వేసి మీద మీరు పోలీసులను వాడుకున్నారు. మేము చేసిన వాడుకోవడము కేవలం ప్రజలకు మీద కాన్సన్ట్రేట్ చేసిన మీరు మిమ్మల్ని క్వశ్చన్లు వేస్తున్నాను కదా సార్, ప్రజల మనసుల్లో మాట్లాడి అడుగుతున్నాను. ఇంత పెద్దవాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసిన మీరు ఒక పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని, అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని తిడుతుంటే వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్? శ్రీరెడ్డి మీద, బోరగడ్డ అనిల్ మీద మీ ప్రభుత్వంలో ఎందుకు తీసుకోలేదు యాక్షన్? ఆ పేరు చెప్పండి, మీరెందుకు సస్పెన్షన్ లో మీరు మాట్లాడే పేరు చెప్పండి. అదే సార్, శ్రీరెడ్డి, బోరగడ్డ అనిల్ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మీరు? లక్ష్మీకాంత్ గారు మీరు అసలు వాళ్ళకన్నా మీరు దరిద్రం క్వశ్చన్ లేదంటారు. అసలు శ్రీరెడ్డి ఎవరయ్యా? మాకు సంబంధమా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను వైసీపీ అనలేదు సార్. మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తరుముకుంటున్నారు మీరు. నేను వైసీపీ అనలేదు. బోరగడ్డ అనిల్ అనగానే మీకు వైసీపీ గుర్తుకొస్తుంది. నేను వైసీపీ అనలా. శ్రీరెడ్డి లాంటి మీద, బోరగడ్డ మీద, అనిల్ మీద కేసులు నమోదు అయితే అచ్చెన్నాయుడు మీద పెట్టిన దృష్టి మీరు ఇలాంటి వాళ్ళ మీద పెట్టి ఎందుకు మరి పవన్ కళ్యాణ్ని తిట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు వాళ్ళిద్దరిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా? అంతేగాని వాళ్ళిద్దరూ మీ వైసీపీ వాళ్ళని నేను అడిగానా? మీరెందుకు కంగారు పడుతున్నారు? అరే ఉండండి కొంచెం, ఎందుకు మీరు ఆవేశపడతారు? కేసు కట్టారు, మీరు నన్ను తిట్టారు కాబట్టి నేను ఆవేశపడబోతే నన్ను తిట్టేది మీరే. ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కేసులు కట్టినప్పుడు ఇమ్మీడియట్లీ తీసుకొచ్చి కేసులంతా కాకుండా అరెస్ట్ అవకాశం వచ్చినప్పుడు చేస్తారు, చేస్తే పెడితే కేసులు పెడితే చేస్తారు. దాన్ని వదిలిపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరే నిర్ణయించుకుని వాళ్ళు ఏదో పెద్ద కేసుల్లో పెద్ద మాటలు మాట్లాడినట్టు వాళ్ళంతా నాలుగింతలు మాట్లాడినటువంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. మనం వీళ్ళని మర్చిపోయి వాళ్ళని మాత్రమే తీసుకొచ్చాం చూడు. అందుకు మిమ్మల్ని మాట అడుగుతున్నా. అది ఇక్కడ రాష్ట్రంలో ఏమేమి మాట్లాడినారు, ఎవరెవరు మాట్లాడారు, మీకు అన్ని నా దగ్గర వీడియోలు మీకు కొన్ని పంపించిన, మీకు గుర్తుందో లేదు. ఒకసారి కావాలంటే ఎప్పుడన్నా ఫ్రీగా తిరిగేసుకొని వాటిని కూడా క్వశ్చన్ చేయండి. వీళ్ళకి అవసరం వచ్చినట్టు వాళ్ళకి కావాల్సినవి అన్ని తీసుకొచ్చి మా మీద ప్రయోగాలు చేయడం కాదు. ఇప్పుడు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు, మా పార్టీకి మా ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదేదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి మా కంటగట్టి మమ్మల్ని దాంట్లో ఇరికేయాలని చూసి ఎట్లవుతుంది? కాదు కదా. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసుకోవడానికి పోలీసులను వాడుకుంటారు తప్ప మేము పోలీసులు వాడుకున్న సందర్భం లేదు. కాబట్టి దీనిపై నేను చెప్తున్నా. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో డైరెక్ట్ గా మర్డర్ జరిగితే కేసు కట్టరు పక్క. అదే ఆయన అనేది ఎందుకంటే మా పేరు శ్రీరామచంద్రుడికి ఎగ్గితే చెస్ట్ పీల్చే చించితే శ్రీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడు కనపడతాడు ఆంజనేయ స్వామికి.
కానీ పోలీసులకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కనపడరు. ఎందుకంటే ఆయన ఒక బంగపై ఓ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయండి అంటే పట్టించుకోలే. కానీ వీళ్ళకి కావాల్సిన వాళ్ళనైతే ఇమ్మీడియట్లీ ఏం కావాలంటే చేస్తారు. ఆ విధమైనటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినటువంటి కేసులు పెడితే సప్త సముద్రాలు దాటిన మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మీకున్నటువంటి ఉద్యోగంలో మీకున్నటువంటి డ్రెస్ చేసినటువంటి ఉద్యోగరీత్యా ఆ డ్రెస్ ని ఇప్పించి మీకు మళ్ళీ శిక్ష పడే పరిస్థితి వస్తుంది. మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలేరు భూ కుంభకోణంలో సాక్షాత్ ఒక జడ్జిని అందులో తప్పుడు కేసుల్లో ఇరికించి సస్పెండ్ చేయించినటువంటి సందర్భం ఉంది. ఎవరినైనా వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి అవసరం వచ్చినప్పుడు ఎట్లయినా ఎవరినైనా ఏ విధంగా వాడుకుంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్మి మీ ఇష్టం వచ్చినట్టు పోతూ మీరు ఐఏఎస్ ఐపీఎస్ డిఎస్పీ గ్రూప్ అనే ఆఫీసర్లు రకరకాల ఆఫీసర్లు వచ్చింటారు. మీరు మీ వృత్తిని న్యాయం చేయండి. ఇదేం శాశ్వత ప్రభుత్వం అనుకున్నారా? 3 పార్టీలతో బలవంతంగా రకరకాలుగా చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి మీరు ఈ విధంగా ఇంత పెద్ద కొమ్ము కాస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దాన్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పడమే తప్ప ఆయనకు వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడు? ఆయన మీ వల్గర్ భాష మాట్లాడలేదు కదా. ఏదైనా మంచిగా మాట్లాడి వాళ్ళకు సుడి కనిపించే దాన్ని తీసుకొచ్చి ఏదో తప్పు చేసిన వాళ్ళ మాత్రం చిత్రీకరించి మాట్లాడతారు. నేను నమ్మటి రాంబాబు గారు హోమ్ మినిస్టర్ అనిత గారిని, ఆ హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్ అయినారు లా అండ్ ఆర్డర్ లో.